ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఒకసారి ఆలోచించు. తెలంగాణ రాష్ట్రం రాకముందు పరిస్థితి ఏముండే తెలంగాణలో? తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ జీడీపీ ఎంత? తెలంగాణలో పెరిగిన వ్యవసాయం ఎంత? తెలంగాణ ఒడిలో పండినటువంటి పంటలు ఎంత? తెలంగాణకు వచ్చినటువంటి ప్రాజెక్టులు ఎన్ని? తెలంగాణకు ఉచిత కరెంటు కానీ, ఉచిత బీమా కానీ, ఉచితంగా రైతు బంధు కానీ, ప్రతి ఒక్క పథకం ఇలా దేశాన్ని ఆకర్షించింది. కానీ కళ్ళుండి చూడలేకపోతున్నాడు నువ్వు పెట్టుకున్న కళ్ళద్దాలు కాంగ్రెస్ బీజేపీ కాబట్టి ఇలా నీ కళ్ళు కనబడతలేవు అనే విషయాన్ని మేము స్పష్టంగా చెప్తాను. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ముక్కు భూమికి రాసి క్షమాపణ చెప్పి కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి ముక్కు భూమికి రాస్తే తప్ప నీకు భవిష్యత్తు లేదు. కేసీఆర్ గారు గతంలో నువ్వేం మాట్లాడినావు? మా నాయకుడు కేసీఆర్ గారు ఏ సినీ హీరోలు పనిచేయరు, ఎంత గ్లామర్ ఉన్నోళ్ళు పనిచేయరు, అందరికంటే ఎక్కువ గ్లామర్ మా కేసీఆర్ గారు, మా నాయకుడు కేసీఆర్ గారు, డాక్టర్ ఆఫ్ ఫైటర్ అని రాసుకున్నావు. నువ్వు ఇలా ఫైటర్ని అవమానించే కార్యక్రమం తీసుకున్నావు. నువ్వు కీలుబొమ్మగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చేతిలో, బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారి వాళ్ళతో టైఅప్ అయినవు తప్పితే ఈ దేశ ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల కోసం నువ్వు ముందుకు రాలేదు. ఇంకా రోజు కూడా ఇక రాబోయే రోజుల్లో ఈరోజు ఏదో కొంత పెయిడ్ బ్యాచ్ని ఎంటున్నది కానీ ఇంకా 4 రోజులు ఆ పెయిడ్ బ్యాచ్ కూడా ఉండదు. గతంలో కేసీఆర్ గారి బిడ్డగా బీఆర్ఎస్ పార్టీ నాయకురాలుగా పోతే ఎంతమంది వచ్చిండ్రు, ఇవాళ కవితగా పోతే నీకు ఎంతమంది వస్తున్నారు ఒకసారి రియలైజ్ కావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.